హలో ఆల్ మన వైటీ ఫ్యామిలీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ విఘ్నేశ్వర ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ పండగ ఎలా జరుపుకున్నారు? నేనైతే పిండి గణపని అయితే చేసుకున్నాను. నా చేతులతో నేను విగ్రహాన్ని చేయడం ఇది థర్డ్ టైము. 2 టైమ్స్ చేశాను కానీ ఎప్పుడు ఇలా అవ్వలేదు. మేబీ మైదా పిండితో చేశాను కాబట్టేమో. 2 టైమ్స్ గోధుమ పిండితో చేశాను కాబట్టి బాగా వచ్చింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇలా చేశాను. అందుకే స్వామివారి విగ్రహం సరిగ్గా రాలేదు. ఇప్పటికిప్పుడు బయటికి వెళ్ళి బొమ్మను తీసుకొని రాలేక నేను చేసిన పిండి విగ్రహంతోనే పూజ చేసుకున్నాను. స్వామివారికి ప్రసాదంగా మోదకలు, కుడుములు, పులిహోర చేశాను. డెకరేషన్ కోసమని బాక్సులపై ఇలా యూజ్ చేశాను. ఆర్మీ ఫ్యామిలీస్ ఇంట్లో ఏవి ఉన్నా లేకున్నా ఈ బాక్సులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇలా సింపుల్గా డెకరేషన్ చేసుకొని పూజ చేసుకున్నాను. మా కోటర్స్ దగ్గర ఒక మందిర్ అయితే ఉంది. విగ్రహం పెట్టారంటే సాయంత్రం పిల్లలతో కలిసి మందిర్కి అయితే వెళ్ళాము. ఈసారి వినాయక చవితి అయితే ఇలా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.